నేటి యువత గంజాయి మత్తు పదార్థాలు సెల్ ఫోన్ దుర్వినియోగానికి అలవాటు పడుతూ తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆర్మీ అధికారి ఆబేదుల్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తే మంచి జీవితంతో పాటు దేశానికి కూడా ఉపయోగపడే మార్గాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని జీడీఆర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మీ అధికారి ఉబేద్ ఉల్ రెహమాన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను జీడీఆర్ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానని, చిన్నతనం నుంచే తన గురువులు దేశ సేవకు సంబంధించిన విలువలు, క్రమశిక్షణ నేర్పారని తెలిపారు. ఆ విద్యాబోధన తన జీవితానికి బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ఆర్మీలో చేరి దేశ సేవ చేసే అవకాశం లభించడం తనకెంతో గర్వకారణమని అన్నారు. కళాశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఆర్మీలో చేరి దేశ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీడీఆర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. कंप्लीट किया हमारे सर प्रिंसिपल सर थे, मुझे मोटिवेशन किया आर्मी में जाने के लिए. आर्मी ने स्पोर्ट्स के लिए मोटिवेशन किया था. अभी मैं बोला सोल्जर बन के ही स्कूल का हूँ. सोल्जर बन के स्कूल का. आफ्टर 3 इयर्स मेरी सर्विस ख़त्म हो गई. 3 इयर्स के बाद मैं अभी इधर आया हूँ जीडीआर स्कूल में. मेरी 10th फर्स्ट और 10th तक पूरा मैंने यहीं पढ़ा. और मेरे अभी मैं जम्मू कश्मीर में पोस्टेड हूँ. महार रेजिमेंट का हूँ मैं. और 1 पैरा के साथ अभी अटैच करता है. हम लोग ऑपरेशंस करते हैं. हम लोग ऑपरेशंस में हूँ. मैसेज ये है कि नॉर्थ स्टेट्स में ज़्यादा ही पॉपुलेशन से वो इंडियन आर्मी में सेलेक्ट हो रहे हैं. मैं बोल रहा हूँ कि अपने साउथ में भी, गजवेल में भी मेरे से और मेरे को तो मोटिवेशन करने वाला कोई था नहीं. मैं तो बोल रहा हूँ सोशल मीडिया की तरफ से गया और स्पोर्ट्स खेलता था इसलिए गया. मैं खुद मैं अपनी तरफ से यहाँ के बंदों को इंडियन आर्मी में ज्वाइन कराऊंगा, जैसे कि ऑफिसर्स के लेवल में ज्वाइन कराऊंगा. ये सिपाही नायक उसमें नहीं, वो भी एक अच्छी ट्रेनिंग है. ऐसा नहीं बोलूँगी सिपाही नहीं, सिपाही या मैं बोल रहा हूँ इंडियन आर्मी में ज्वाइन कराऊंगा, ऑफिसर लेवल हो या सिपाही लेवल में. మా స్కూల్లో చదివాడు. కానీ మేము ఎప్పుడైతే 1991లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేశామో ఆ రోజు ఈ స్కూల్ యూనిఫామ్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ అనేది పెట్టినప్పుడు మా స్కూల్లో కూడా ఇలాంటి డిసిప్లైన్ ఉండి ఇలా చాలామంది మా దగ్గర నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసిన రోజు మేము చేశాము. కానీ ఈ రోజు నాడు ఈ ఉబేదుర్ రెహమాన్ మా స్కూల్లో నుంచి సెలెక్ట్ అయ్యి మళ్ళీ మా స్కూల్కి రావడం చాలా గర్వంగా ఉంది. నాకు హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు.